కేటీఆర్ అరెస్టు తప్పదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్ హరీష్ రావు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ కేటీఆర్లకు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని సెటైర్లు వేశారు. 5 లక్షల కుంభకోణం అంటూ బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా కుంభకోణం ఉంటే నిజాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు. రేపో మాపో అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అని అడిగింది అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తా అంటారు. ఈ విధంగా కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్లో మంత్రిగా నేనున్న బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి? ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామండి. రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షేమం సృష్టించి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు నెలకొక శాఖ జీతాలు ఇచ్చుకుంటా దుస్థితి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని రాజ్యాన్ని కొల్లగొడితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 1వ తారీఖులో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు తీసుకుంటూ సంక్షేమానికి సంబంధించిన 4 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ప్రభుత్వంలో మొన్న జూబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు మాకు ఆశీర్వదించి చల్లగా చూసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ బీసీ బిడ్డను గెలిపించుకొని ప్రజల మధ్యలో మేము ఉంటే ఇలా గవర్నర్ గారు ఆమోదం తెలిపిండి ఏది రేస్ ఈ రేస్ సంబంధించిన స్కామ్ మాట్లాడడానికి మానవ ఉండాలి. హరీష్ రావుకు కేటీఆర్కు చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా కదా, ప్రజలు అన్ని గమనిస్తారండి. మీడియా మిత్రులు మనం చెప్తున్నాం, యథార్థం అనేది ఎప్పుడు దాగదండి. యథార్థం అనేది ఎప్పుడు దాగదు. ఇలా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉంటే, ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే మీడియా ముందు మాట్లాడేమనండి దమ్ము ధైర్యం ఉంటే. నోరున్నది కదా అని చెప్పి ఏది పడితే అదే మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకోడు. ఎట్లా జవాబు చెప్పాలో అట్లా జవాబు చెప్తాం. అర్థమైందా? మేము ఎందుకంటే ప్రజల పక్షాన ఎన్నుకోబడ్డాం, ప్రజలకు జవాబుదారిగా పనిచేసుకుంటూ పోతాం. వాళ్ళకి చిల్లరగా ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ మాకు తెలియదండి. మాకు ఏలడు ఈ రేస్ లోపల జరిగినట్టు పాపానికి రేపో మాపో పోయి జైలుకి పోయి జిమ్ చేసుకో కేటీఆర్, జిమ్ చేసుకుంటా, యోగాసనాలు చేసుకుంటా, 6 ప్యాక్ తయారు చేసుకోపో జైలుకి పోయి.